హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎన్హెచ్పిసి జాబ్స్ నోటిఫికేషన్ గురించి. నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదువుకోవాలి అనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి అన్నా కానీ ఎన్హెచ్పిసి జాబ్స్ నోటిఫికేషన్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా మీకు డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్, నోటిఫికేషన్కి సంబంధించిన లేకపోతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ మీకు ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎన్హెచ్పిసి నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే వ్యాలిడ్ స్కోర్ కార్డ్స్ ఉండాలి. సో ఏ స్కోర్ కార్డ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద వస్తుంది అండ్ వేరియస్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్నాం. సో స్కోర్ కార్డ్ వచ్చేసి ఆర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి గేట్ 2021 స్కోర్, సిఏ ఆర్ సిఎంఏ స్కోర్ అండ్ సిఎస్ స్కోర్. సో ఇవి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఇది మీకు ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ మీకు పోస్ట్ అండ్ గ్రేడ్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అండ్ రిమైనింగ్ అదర్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్ గ్రేడ్ పే స్కేల్, ట్రైనీ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్కి 50,000 నుంచి 1,60,000 వరకు పే ఉంటుంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ సివిల్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అండ్ దాంట్లో మీకు 60% మినిమం ఉండాలి. ఆ గ్రేడ్ కాకుండా ఆర్ ఏఎంఐ ఎన్రోల్మెంట్ అనేది ఉండాలి విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. అండ్ ఏజ్ క్రైటీరియా లిమిట్ బార్ వచ్చి 30 years. టోటల్ 29 ఉన్నవి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1. కరెంట్ వేకెన్సీస్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్సీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అండ్ యూఆర్ వాళ్ళకి 12 వేకెన్సీస్ అనేది. నెక్స్ట్ ఫర్ మెకానికల్ బ్రాంచ్కి పే సేమ్. అండ్ దీంట్లో ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ బీఎస్సీ కానీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అది కూడా ఏఐసిటి నుంచి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి మినిమం. అండ్ ఏజ్ బార్ ఇక్కడ కూడా సేమ్ 30 years. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి 1 ఉన్నది. కరెంట్ వేకెన్సీస్ అయితే ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, యూఆర్ వాళ్ళకి 12. మెకానికల్ డిసిప్లిన్స్ ఏవేమి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇచ్చారు మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఆర్ థర్మల్ ఆర్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. ఈ డిసిప్లిన్స్ అయితే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఫర్ ఎలక్ట్రికల్కి అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్. ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఇంజనీరింగ్. అండ్ దీనికి కూడా సేమ్ ఏజ్ బార్ 30 years. నెక్స్ట్ ఫర్ ఫినాన్స్కి అయితే క్యాండిడేట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా సిఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీడబ్ల్యూఏ కానీ ఆర్ సిఎంఏ కానీ. 30 years ఇస్ ది ఏజ్ బార్. పే కూడా మీకు ఇక్కడ సేమ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ట్రైనీ ఆఫీసర్, సెక్రటరీ. క్యాండిడేట్స్ పాస్ ఇన్ ద కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ విత్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. దీంట్లో ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నవి. యూఆర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ 30 years ఏజ్ బార్. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి ఏ పర్టిక్యులర్ డిసిప్లిన్స్ ఆర్ ఏ పోస్ట్కి ఏ డిజేబిలిటీ అనేది కన్సిడర్ చేసుకుంటారు అండ్ ఎంతవరకు మీకు ప్లేస్మెంట్ అనేది ఇస్తారు అనేది ఇక్కడ ఈ టేబుల్లో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ కాంపెన్సేషన్ ప్యాకేజ్. మీకు పైన ఆల్రెడీ పే మెన్షన్ చేశారు కాబట్టి ఫర్దర్గా అకార్డింగ్ టు ద పోస్ట్ అలవెన్స్ అనేది పెన్షన్ కానీ ఆర్ అదర్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ కానీ మీకు ఫర్దర్ ప్లేస్మెంట్స్ ఏమన్నా కానీ రిగార్డింగ్ కాంపెన్సేషన్స్ మీకు అది అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ మీకు ప్లేస్మెంట్ అనేది ప్రాజెక్ట్స్ ఆఫ్ పవర్ స్టేషన్స్ లేదా అకార్డింగ్ టు ది ఆఫీసెస్ రిక్వైర్మెంట్ బట్టి ఇంక్లూడింగ్ వెంచర్స్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఎన్హెచ్పిసివి వేరియస్ లొకేషన్స్లో కంట్రీ మొత్తాన ఎక్కడన్నా కానీ మీ పోస్టింగ్ అనేది ఉండొచ్చు ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్. క్యాండిడేట్స్ ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు అకార్డింగ్ టు యువర్ మెరిట్ బేస్ గేట్ స్కోర్ కార్డ్ ఆఫ్ 2021 లేదా సిఏ ఆర్ సిఎంఏ స్కోర్ కార్డ్ లేదా సిఎస్ స్కోర్ కార్డ్కి ఫర్ ట్రైనీ ఇంజనీర్స్. అండ్ దానికి ఇర్రెస్పెక్టివ్గానే మీకు ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ లేటర్ యూ విల్ బీ కాల్డ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు యాజ్ వి ఆల్ నో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి అకాడమిక్ డాక్యుమెంట్స్ వరకు. అండ్ నెక్స్ట్ సెక్షన్ గేట్ స్కోర్ కార్డ్ అనేది ఏ గేట్ పేపర్ కోడ్
కన్సిడర్ చేస్తారు అనేది టేబుల్లో తెలుస్తుంది. సో సివిల్ ఇంజనీరింగ్ అయితే గేట్ కరస్పాండింగ్ పేపర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సిఈ అని ఉంటుంది పేపర్ కోడ్కి. మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ డిసిప్లిన్లో ఈ సెక్షన్స్ ఆర్ ఈ డిసిప్లిన్స్లో ఏ పేపర్ తీసుకున్నా కానీ ఎంఈ అని పేపర్ ఉంటుంది. ఎలక్ట్రికల్కి అయితే ఈ. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఎస్సీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. ప్లీజ్ నోట్ దాట్ ఎవరైతే మీరు ఓబీసీకి బిలాంగ్ అవుతున్నారో ఎన్సీఎల్ వాళ్ళకే రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కాస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అసెట్ డాక్యుమెంట్స్ ఇవి అండ్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకైతే మెడికల్ డాక్యుమెంట్స్ కనుక పెడితేనే మీకు రెలవెంట్గా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఇయర్స్ వచ్చేసి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్ ఫర్ 5 years ఎవరైతే ఆర్డినరీ డొమిసైల్డ్ అనేసి, 5 years ఫర్ ఎస్సీ/ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. పీడబ్ల్యూడీలో ఒకవేళ మీరు మళ్ళీ రెలవెంట్ కాస్ట్కి మీరు బిలాంగ్ అవుతే రెలవెంట్గా మీకు రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ సెక్షన్ సర్వీస్ అగ్రిమెంట్ ఆర్ సెక్యూరిటీ బాండ్ అనేది యూ హ్యావ్ టు సైన్ ఇట్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సర్వీస్ అగ్రిమెంట్ అండ్ షూరిటీ బాండ్ అనేది మినిమం పీరియడ్ ఆఫ్ 4 yearsకి ఎన్హెచ్పిసి లిమిటెడ్లో మీరు డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ మీకు సైన్ చేయాలి. అమౌంట్ ఆఫ్ బాండ్ వచ్చేసి 2,50,000కి. సో ఒకవేళ మీరు అన్ని ఇంట్రెస్ట్ కనుక అయి ఉండి ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి అనుకుంటే ఈ సెక్షన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఈ సెక్షన్ నుంచి మనం హౌ టు అప్లై అన్న పారామీటర్స్ గురించి తెలుసుకుందాం. ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్ ఆఫ్ 2021, గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్స్కి దగ్గర వ్యాలిడ్ సిఏ కానీ లేకపోతే సిఎంఏ కానీ లేకపోతే సిఏ ఆర్ సిఎంఏ సర్టిఫికేట్ ఆర్ స్కోర్ కార్డ్ కనుక ఉంటేనే యూ హ్యావ్ టు ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా. అక్కడ మీరు కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి పోస్ట్ కోడ్ కూడా పెట్టి దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ టు అప్లై. ఆ తర్వాత ఫీజ్ పే చేయాలి 295. దీంట్లో మీకు జిఎస్టీ అప్లికబుల్ అయితే ఫర్దర్గా ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. అండ్ అప్లై చేసేటప్పుడు ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో స్టెప్స్ ఏంటి అనేది కూడా మీకు పారామీటర్ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ లాగిన్ అవ్వాలి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో. దాని తర్వాత కెరియర్ సెక్షన్కి కనుక క్లిక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా చదువుతారు. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి మీ డీటెయిల్స్ అని. ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఇన్కంప్లీట్ కనుక ఉంటే ఇమీడియట్ రిజెక్షన్ అనేది ఉంటుంది. సో డిస్క్వాలిఫై అయిపోతారు. మీరు ఎంత మీ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ ఇన్కంప్లీట్ కనుక అనిపిస్తే ఈక్వలెంట్గా అది మీకు అసలు కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. అండ్ నెక్స్ట్ స్టెప్ 4, మీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ద్వారా మీరు మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి ఇచ్చిన ఫార్మాట్లో. అండ్ పీడిఎఫ్ సైజ్ కూడా మీకు ఇచ్చారు 100 to 200 KB. సో ఇది చూసుకుని అండ్ దెన్ మీరు అప్లోడ్ చేయండి. సో ఏమేమి సర్టిఫికెట్స్, సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్సెట్రా. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ వచ్చేసి కాస్ట్, అసెట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అయితే మెడికల్ డాక్యుమెంట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సర్వీస్ సర్టిఫికేట్. సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అనేది మీరు ఏదైతే ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉన్నారో అవన్నీ కాపీస్ అని మీరు అప్లోడ్ చేయాలి. యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. నెక్స్ట్ స్కాన్ కాపీస్ అనేది వన్ మోర్ థింగ్. స్కాన్ కాపీస్ అనేది వెరీ క్లియర్గా ఉండాలి. ఒకవేళ నీట్గా లేకపోయినా కానీ ప్రాపర్గా నీట్గా డిస్ప్లే చేయకపోయినా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మేక్ షూర్ దట్ మీరు నీట్గా క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు అని. అండ్ ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే ఫిల్ చేసి పంపిస్తారో అది ప్రింట్ చేసుకొని పెట్టుకోండి విత్ యువర్ ఫీజ్ రిసిప్ట్. ఫర్దర్గా యూజ్ అవుతుంది. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ గేట్ స్కోర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, స్కోర్ కార్డ్ అనేది వ్యాలిడ్ ఉన్నది ఇవ్వాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీరు రెడీ చేసుకోవాలి ఫర్ ఫర్దర్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్ షుడ్ అప్లై. రికగ్నైజ్డ్ అయ్యున్న ఇండియన్ యూనివర్సిటీస్ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ నుంచి చేసిన వాళ్ళే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, రిజిస్టర్డ్ అయ్యున్న గేట్ స్కోర్ కార్డ్ అనేది వ్యాలిడ్ ఉండాలి అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. డేట్ ఆఫ్ డిక్లరేషన్ అనేది మీకు ఫర్దర్ సెలెక్షన్ ఇదంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి.
సో నెక్స్ట్ క్యాండిడేట్స్ మీ ఈమెయిల్ మొబైల్ నెంబర్ మాత్రం వ్యాలిడ్ ఉన్నది ఇవ్వటం మర్చిపోకండి. ఫర్దర్గా ఏమైనా కన్ఫర్మేషన్స్ రావాలన్నా మీ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి రావచ్చు మెసేజెస్. సో అందుకే ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ వర్కింగ్ ఉన్నది మాత్రం ఇవ్వండి. అండ్ మీకు అండ్ ఎనీ ఫర్దర్ కరెస్పాండెన్స్, మీకు ఏమైనా క్వైరీస్ కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ వీళ్ళు ఈమెయిల్ ఇచ్చారు, వీళ్ళు ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నోట్ దట్ సబ్జెక్ట్ బాడీలో మాత్రం మీరు క్లియర్గా మీరు దేనికి ఈ పర్టికులర్ ఈమెయిల్ పంపిస్తున్నారు అనేది మెన్షన్ చేయండి. ర్యాండమ్గా మీ నేమ్ పెట్టేసి మీ క్వశ్చన్ అనేది పెట్టకండి. గివ్ ఆల్ యువర్ డీటెయిల్స్. మీరు సో అండ్ సో ప్లేస్ నుంచి మీ నేమ్, మీ ఐడి ప్రూఫ్ అండ్ మీ స్కోర్ కార్డ్ ఇంత ఉన్నది అండ్ మీది ఏదైతే క్వైరీ ఉన్నదో ఫర్దర్గా మీరు పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశారో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అదేవిధంగా పోస్టింగ్ కూడా డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ సెక్షన్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ 22nd of December నుంచి ఆల్రెడీ బిగిన్ అయినవి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th of January 2022కి ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకొని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ ప్రొసీజర్ అనేది బిగిన్ అయిపోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.